గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 644. ఈ రోజు డైలీ మనీ షోలోని మార్నింగ్ నుంచి మార్కెట్ లో చాలా వాలటిలిటీ కనపడింది కదా, దానికి గల రీజన్స్ అన్ని మాట్లాడుకుందాం. దాంతో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 94 పాయింట్స్ పెరిగి 67,221 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. బట్ ఈ రోజు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో అయితే మనం చాలా ప్రెషర్ చూసాం. దానికి గల రీజన్ కూడా మాట్లాడుకుందాం. చివరికి మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.85% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3.80% కరెక్ట్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.13% కరెక్ట్ అయింది. ఈ రోజు సెషన్ లోని మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో అయితే చాలా ప్రెషర్ చూసాం కదా. దీని రిలేటెడ్ గా ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. ఫేమస్ ఫండ్ హౌస్ అయినటువంటి సొసైటీ జనరల్ యొక్క ఫండ్ మేనేజర్ కొన్ని మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లోని ఫ్రంట్ రన్నింగ్ చేసి దొరికిపోవడంతో ఈ ఫండ్ మేనేజర్ అయితే వీళ్ళు ఫైర్ చేసినట్టుగా న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ అంతేకాకుండా ఈయన దగ్గరగా 25 to 30 మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లోని ఫ్రంట్ రన్నింగ్ చేశారని, సో దాంతో సొసైటీ జనరల్ వాళ్ళు ఈ రోజు 250 to 300 మిలియన్ రూపీస్ వరకు ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లోని సెల్ చేస్తున్నట్లుగా న్యూస్ అప్డేట్స్ అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. సో ఈ న్యూస్ ఏదైతే సర్క్యులేట్ అవుతుందో దాంతోనే మైట్ బి మనం ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లోని ఇంత ప్రెషర్ చూసుండొచ్చు. ఇంకా దీని రిలేటెడ్ గా ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా వస్తాయేమో మనం చూడవలసి ఉన్నది. అండ్ దీంతో పాటు ఈ రోజు మార్నింగ్ నుంచి మన ఈక్విటీ మార్కెట్ వాలటైల్ గా మూవ్ అవడానికి మరికొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. దానిలో ఒక రీజన్ సెప్టెంబర్ 13th అంటే రేపు ఈవినింగ్ యుఎస్ ఆగస్ట్ మంత్ సిపిఐ డేటా రిలీజ్ కానున్నది. ఈ ఆగస్ట్ లో ఇన్ఫ్లేషన్ డేటా ఏదైతే రానున్నదో దాని రిలేటెడ్ గా కూడా మార్కెట్ లో కొంత వాలటాలిటీ మనకి కనపడి ఉండొచ్చు. దీంతో పాటుగా నార్త్ కొరియా ప్రెసిడెంట్ అయినటువంటి కిమ్ గారు రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గారిని త్వరలోనే కలబోతున్నట్లుగా కూడా న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. వీళ్ళిద్దరూ కలిసి కొన్ని ఆర్మ్ డీల్స్ రిలేటెడ్ గా కూడా డిస్కషన్స్ జరగబోతున్నారని చెప్పి యుఎస్ అఫీషియల్స్ దగ్గర నుంచి న్యూస్ అప్డేట్స్ అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. సో ఇటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటి వల్ల కూడా మార్కెట్ లోని కొంత వాలటాలిటీ కనపడేటువంటి అవకాశం ఉన్నది. యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే మార్కెట్ లో వాలటాలిటీ కనపడడానికి రీజన్స్ అయితే ఇవి. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లోని ప్రెషర్ కనపడడానికి ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఆ న్యూసే మెయిన్ రీజన్. అండ్ దీంతో పాటుగా ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ రిలేటెడ్ గా కొంతమంది ఎక్స్పర్ట్స్ కూడా వాళ్ళ వ్యూస్ ని షేర్ చేశారు. దాని గురించి కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. లాస్ట్ ఫ్యూ మంత్స్ గా అదర్ ఈక్విటీ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే మన ఇండియన్ మార్కెట్ లో అయితే మంచి పాజిటివ్ మూమెంటం కనపడుతుంది. దట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో ఉన్నటువంటి స్టాక్స్ అయితే చాలా బాగా ర్యాలీ అయ్యాయి కూడా. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లోని ఎప్పుడైతే ర్యాలీ స్టార్ట్ అవుతుందో ఆ టైంలో యాక్చువల్లీ రీటైల్ ఇన్వెస్టర్స్ పెద్దగా ఎంటర్ అవ్వకపోయినా వన్స్ ర్యాలీ పీక్స్ లెవెల్ ఉంటుంది కదా, ఆ టైంలోని ఎక్కువ మంది వీటిలోని ఇన్వెస్ట్ చేయడానికి చూపిస్తారు. దానికి రీజన్ ఏంటంటే మార్కెట్ లో వీటి రిలేటెడ్ గా ఎక్కువగా బజ్ వినిపిస్తుండటంతో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అట్రాక్ట్ అయ్యి వచ్చి ఇన్వెస్ట్ చేస్తుంటారు. లాస్ట్ ఫ్యూ మంత్స్ గా ఈ స్టాక్స్ లో ర్యాలీ కనపడడంతో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లోని రీటైల్ పార్టిసిపేషన్ అనేది బాగా పెరిగింది. ఈవెన్ స్టాక్స్ లోనే కాదు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా మీరు ఆగస్ట్ మంత్ లో అబ్జర్వ్ చేసినట్లయితే మంచి ఇన్ఫ్లోస్ కూడా వచ్చాయి. అండ్ లాస్ట్ 6 మంత్స్ లోని నిఫ్టీ 15.5% పెరిగినట్లయితే నిఫ్టీ మైక్రో క్యాప్ 250 57% పెరిగింది. అండ్ నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 39% పెరిగింది. అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 35% పెరిగింది. సో నిఫ్టీ 50 పెరిగిన దానికన్నా కూడా ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లోని మనకి ఎక్కువగా ర్యాలీ కనపడింది. ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో ఇంత ర్యాలీ కనపడుతుంది కదా, దీంతో మోస్ట్ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఈ స్పేస్ లో ఉన్నటువంటి చాలా స్టాక్స్ ప్రెసెంట్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ కి వెళ్ళాయని. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం బెస్ట్ అని చెప్పి యూనియన్ మ్యూచువల్ ఫండ్ యొక్క CEO అయినటువంటి ప్రదీప్ కుమార్ గారు కామెంట్ చేయడం జరిగింది. ఈవెన్ ఆయనతో పాటు వేరియస్ ఎక్స్పర్ట్స్ కూడా ఇటువంటి స్టేట్మెంట్స్ చేశారు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ర్యాలీ చూసి చాలా మంది ఇప్పుడు లంసమ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇలా లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ ని పీక్ వాల్యుయేషన్స్ లో ఉన్నప్పుడు చేసినట్లయితే ఆ స్టాక్స్ కరెక్ట్ అయినప్పుడు కూడా అదే రేంజ్ లో కరెక్ట్ అవుతాయి కాబట్టి ఇన్వెస్టర్స్ నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నది. సో ఒకవేళ ఎవరైనా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లోని ఇంట్రెస్టెడ్ గా ఉండి ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే ఏ స్టాక్స్ అయితే ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ కి వెళ్ళిపోయాయో వాటితోని కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ అంతేకాదు ఒకవేళ వీటిలో ఇన్వెస్ట్మెంట్ అనేది కంటిన్యూ చేయాలంటే లంసమ్ మోడ్ లో కాకుండా SIP మోడ్ లోని ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళడం అన్నది బెటర్. బికాస్ ఇటువంటి ర్యాలీస్ చూసి పీక్ వాల్యుయేషన్స్ లోని చాలా మంది ఎంటర్ అయ్యి నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ రీసెంట్ గా మన కంట్రీలోని సైబర్ నేరాలు అయితే బాగా పెరిగిపోతున్నాయి. ఈ సైబర్ స్కామ్స్ ఏవైతే ఉన్నాయో వీటి వలన చాలా మంది పాపం బలైపోతున్నారు కూడా. ఇలాంటి స్కామ్స్ గురించి మనం ప్రీవియస్ గా కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు మళ్ళీ అహ్మదాబాద్ కి చెందినటువంటి జయేష్ అనేటువంటి వ్యక్తి దగ్గర నుంచి ఈ సైబర్ స్కామ్స్టర్స్ ఏకంగా 2.5 కోట్లు కొట్టేశారు. ఈ దగ్గర నుంచి ఈ డబ్బులు వీళ్ళు ఎలా కొట్టేశారంటే మనకి చాలా సార్లు వాట్సాప్ లో
మెసేజ్లు వస్తుంటాయి, మీకు కూడా ఆల్రెడీ వచ్చే ఉండొచ్చు. లైక్ కొన్ని యూట్యూబ్ వీడియోస్ నది లైక్ చేయడం, లేదా కొన్ని వెబ్సైట్స్ కి వెళ్ళి రివ్యూ ఇవ్వడం, ఇటువంటి టాస్క్స్ ఇస్తుంటారు కొంతమంది. ఆ టాస్క్ గనక మీరు కంప్లీట్ చేసినట్లయితే సక్సెస్ఫుల్ గా మీ అకౌంట్స్ కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. ఈ విధంగా టాస్క్ ఫ్రాడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మల్టిపుల్ టైమ్స్ వీళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. ఇనిషియల్ గా నమ్మించడానికి ఏం చేస్తారంటే కొన్ని టాస్క్స్ ఇచ్చి వాటిని కంప్లీట్ చేయగానే మీ అకౌంట్ కి అయితే డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు అండ్ మళ్ళీ టాస్క్లు ఇస్తారు అండ్ ఆ టాస్క్ కూడా కంప్లీట్ చేసినట్లయితే మీ అకౌంట్ కి మళ్ళీ డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఇలా డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అనుకోండి, మనకి ఏమనిపిస్తుంది, వీళ్ళు జెన్యూనే, సో జెన్యూన్ గా వీళ్ళు వర్క్ చేస్తున్నారు, మనకి డబ్బులు ఇస్తున్నారు అనిపిస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ టాస్క్స్ కనుక మీరు చేయాలంటే వాళ్ళకి కొంత అమౌంట్ పే చేస్తేనే ఆ టాస్క్లు ఇస్తామని చెప్పడంతో సరే జెన్యూన్ గా డబ్బులు వస్తున్నాయి కదా అని నమ్మి చాలా మంది పాపం వీళ్ళకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం ఇటువంటివి చేస్తుంటారు. సో వన్స్ ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం మొదలైన తర్వాత మెల్లగా వాళ్ళని నమ్మిస్తూ ఉన్న డబ్బులన్నీ కొట్టేస్తుంటారు. ఇప్పుడు ఈ జయేష్ గారి దగ్గర కూడా వీళ్ళు ఇటువంటి స్కామ్ నే చేశారు. టెలిగ్రామ్ లోని సమీక్ష అనేటువంటి ఉమెన్ అప్రోచ్ అయ్యి ఇటువంటి టాస్క్లు ఇవ్వడం ద్వారా ఇనిషియల్ గా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి వన్స్ ఆయన నమ్మిన తర్వాత ఆయన్ని రిమైనింగ్ టాస్క్స్ కావాలంటే డబ్బులు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయమని అడిగితే ఆయన వాళ్ళని నమ్మి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం స్టార్ట్ చేసాక మెల్లమెల్లగా అతని దగ్గర నుంచి ఏకంగా 2.5 కోట్లు కొట్టేశారు. కొంతకాలం తర్వాత వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వకపోవడంతో ఇతనికి డౌట్ వచ్చి పోలీస్ కంప్లైంట్ అయితే చేశారు. సో ఇలా పోలీస్ కంప్లైంట్ చేసినా ఎంత మంది దొరుకుతారు అండ్ ఆయన డబ్బులు ఎన్నాళ్ళకి రికవర్ అవుతాయి అన్నదైతే మనం చెప్పలేం. సో అందుకనే ఆన్లైన్ లోని మిమ్మల్ని ఎవరైనా ఇలాగా పార్ట్ టైం జాబ్స్ అనో లేదా టాస్క్స్ అనో ఇలా గనక కాంటాక్ట్ అవుతున్నట్లయితే వెంటనే అటువంటి నెంబర్స్ ని బ్లాక్ చేయండి అండ్ వాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండండి. అండ్ మీరు జాగ్రత్తగా ఉండడమే కాదు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు అండ్ మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా పాపం, అటువంటి వాళ్ళని వీళ్ళు ఎక్కువగా టార్గెట్ చేస్తుంటారు. వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యేలా చేయండి అండ్ వాళ్ళని కూడా అలర్ట్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ లోని ఆటో స్టాక్స్ రిలేటెడ్ గా చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. దీనికి రీజన్ ఏంటంటే మన రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినటువంటి నితిన్ గడ్కరీ గారు డీజిల్ ఇంజిన్స్ పైన 10% అడిషనల్ జిఎస్టీని ఇంపోజ్ చేయాలని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ కి ప్రపోజ్ చేసినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే ఒక టైంలో రిపోర్ట్ చేశాయి. సో ఆ న్యూస్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో దాంతోనే ఆల్రెడీ ఈ రోజు మార్కెట్ లో చాలా స్టాక్స్ లో ప్రెషర్ కనబడుతుంది. దాంతో పాటు ఈ న్యూస్ కూడా యాడ్ అయ్యేసరికి ఇది ఆటో కంపెనీస్ కి నెగిటివ్ కాబట్టి మనం ఆటో స్టాక్స్ లోని ఎక్కువగా ప్రెషర్ చూసాం. సో ఈ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఏదైతే న్యూస్ వచ్చిందో దాని రిలేటెడ్ గా వెంటనే నితిన్ గడ్కరీ గారి దగ్గర నుంచి కూడా రిప్లై వచ్చింది. ఆయన ఏం చెప్తున్నారంటే మీడియా ఏదైతే ఈ డీజిల్ వెహికల్స్ పైన 10% అడిషనల్ జిఎస్టీని ఇంపోజ్ చేయాలని చెప్పి న్యూస్ సర్క్యులేట్ చేస్తుందో అది కరెక్ట్ కాదని, అటువంటి ప్రపోజల్స్ ఏవి అతను చేయలేదని చెప్పి క్లారిఫికేషన్ ని రిలీజ్ చేశారు. సో ఆయన దగ్గర నుంచి క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత ఏదైతే అడిషనల్ గా ప్రెషర్ కనపడిందో ఆటో స్టాక్స్ లోని దాని తర్వాత కొంచెం ఆ ప్రెషర్ అన్నది తగ్గింది. సో ఒకవేళ సడన్ గా గవర్నమెంట్ ఈ డీజిల్ ఇంజిన్స్ పైన అడిషనల్ గా 10% జిఎస్టీని కనుక విధించినట్లయితే ఆటో కంపెనీస్ ఏవైతే ఎక్కువ డీజిల్ వెహికల్స్ ని సేల్ చేస్తుంటాయో ఆ కంపెనీ స్ట్రగుల్ అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. అందులో మనం ఎక్కువగా చూసుకుంటే M&M వాళ్ళు ఎక్కువగా డీజిల్ ఇంజిన్స్ ని సేల్ చేస్తుంటారు అండ్ వాళ్ళతో పాటు టాటా మోటార్స్ వాళ్ళ దగ్గర కూడా డీజిల్ ఇంజిన్స్ ఎక్కువగానే ఉన్నాయి. దాంతోనే ఈ న్యూస్ వచ్చేసరికి ఒకసారి ఆ రెండు స్టాక్స్ లోని కొంత ప్రెషర్ కనపడింది. బట్ ఫైనల్లీ ఆయన దగ్గర నుంచి క్లారిఫికేషన్ వచ్చింది కాబట్టి అగైన్ ఆ స్టాక్స్ అయితే కొంతవరకు రికవర్ అయ్యాయి. నెక్స్ట్ రీసెంట్ గా ఫెర్టిలైజర్ ప్రైసెస్ బాగా పెరిగిపోవడంతో చైనా వాళ్ళ కంట్రీలోని ఫెర్టిలైజర్ ప్రైస్ ని కంట్రోల్ చేయడానికి అని చెప్పి అదర్ కంట్రీస్ కి ఫెర్టిలైజర్ ఇంపోర్ట్స్ పైన రెస్ట్రిక్షన్స్ విధించినట్లుగా న్యూస్ అప్డేట్ వచ్చింది. దాన్ని మనం మాట్లాడుకున్నాం కూడా. ఆ టైంలో ఫెర్టిలైజర్ స్టాక్స్ లోని పాజిటివ్ మూమెంటం కూడా కనపడింది. ఇలా కంటిన్యూస్ గా ఫెర్టిలైజర్ ప్రైసులు పెరుగుతుండడంతో రష్యన్ సెల్లర్స్ కూడా మన ఇండియాకి ఈ ఫెర్టిలైజర్స్ పైన డిస్కౌంట్స్ ని ఆపివేసినట్లుగా రూటర్స్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. సో కమింగ్ క్రాప్ సీజన్ ఏదైతే ఉందో దానికి ఫెర్టిలైజర్ డిమాండ్ బాగా పెరుగుతుంది అండ్ ఈ డిమాండ్ పెరుగుతున్నటువంటి సినారియోలో ప్రైస్ కూడా బాగా పెరిగిపోతుంది కాబట్టి రష్యన్ సెల్లర్స్ కూడా ఫెర్టిలైజర్స్ పైన డిస్కౌంట్ ఆపివేసినట్లుగా వీళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు ఫెర్టిలైజర్ ప్రైస్ కంటిన్యూస్ గా ఇలా పెరుగుతుండడం అన్నది మన ఇండియన్ ఫెర్టిలైజర్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఆ కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ రీటైల్ బిజినెస్ అయినా రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్ బిజినెస్ లో అయితే స్ట్రాంగ్ బస్ కనబడుతుంది. రీసెంట్ గా వీళ్ళు మల్టిపుల్ బ్రాండ్స్ ని అక్వైర్ చేస్తూ వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేస్తున్నారు అండ్ అలాగే ఈ రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్ లోని ఇన్వెస్ట్ చేయడానికి వేరియస్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. దీనిలో భాగంగానే రీసెంట్ గా ఖత్తర్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ వాళ్ళు అప్రాక్సిమేట్లీ 8,000 crores ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు యుఎస్ కి చెందినటువంటి ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ అయినటువంటి కేకేఆర్ వాళ్ళు రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్ లోని అడిషనల్ గా అప్రాక్సిమేట్లీ 2,000 crores వరకు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ కేకేఆర్ వాళ్ళు ఆల్రెడీ రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్ లోని ప్రీవియస్ గా కూడా ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే చేశారో దీంతో రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్ లోని వీళ్ళ షేర్ హోల్డింగ్ 1.17% నుంచి 1.42% కి పెరిగింది. సో ఎప్పుడైనా ఒక కంపెనీ యొక్క బిజినెస్ లోని స్ట్రాంగ్ బస్ కనబడుతుంది అనుకోండి, అప్పుడే వేరియస్ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ కావచ్చు ఎవరైనా సరే వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడతారు కదా. సో ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళైతే వీళ్ళ రీటైల్ బిజినెస్ ని చాలా స్ట్రాంగ్ గా గ్రో చేయడానికి చూస్తున్నారు. దానిలో భాగంగానే ఈ రీటైల్ బిజినెస్ లోకి అయితే చాలా బాగా ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తున్నాయి. ఈ రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్ వీళ్ళు సెపరేట్ గా లిస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని కూడా మార్కెట్ చాలా రోజుల నుంచి ఎస్టిమేట్ అయితే చేస్తుంది. చూడాలి ఇప్పుడు ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి కదా. త్వరలో రిలయన్స్ రీటైల్ వెంచర్స్
లిమిటెడ్ లిస్టింగ్ రిలేటెడ్ గా రిలయన్స్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమో. నెక్స్ట్ ఎల్ఎన్టీ వాళ్ళు రీసెంట్ గానే టెండర్ రూట్ బైబ్యాక్ అనౌన్స్ చేశారు కదా. ఈ బైబ్యాక్ లో వీళ్ళు ఈచ్ షేర్ ని 3000 రూపీస్ కి బైబ్యాక్ చేస్తా ఉన్నారు. కాకపోతే ఈ బైబ్యాక్ రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర నుంచి స్టాక్ లో బాగా ర్యాలీ కనపడి ఆల్మోస్ట్ ఈ స్టాక్ ప్రైస్ అయితే ఇప్పుడు బైబ్యాక్ ప్రైస్ ఎంత అయితే ఉందో ఆ ప్రైస్ కి దగ్గరగా వచ్చింది. దీంతో ఇప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళ బోర్డు మళ్ళీ మీట్ అయ్యి ఈ బైబ్యాక్ ప్రైస్ ని అయితే రివైజ్ చేయడం జరిగింది. ప్రీవియస్ గా వీళ్ళు 3000 రూపీస్ కి బైబ్యాక్ చేస్తామని అనౌన్స్ చేసినట్లయితే ఇప్పుడు ఈ బైబ్యాక్ ప్రైస్ ని వీళ్ళు 3200 రూపీస్ కి రివైజ్ చేశారు. సో వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ వచ్చేసరికి ఈ రోజు మార్నింగ్ అయితే స్టాక్ లో కొంత పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ ఎన్బిఎఫ్సి అయినటువంటి ఎల్ఎన్టీ ఫైనాన్స్ రిలేటెడ్ గా కూడా ఒక అప్డేట్ ఉన్నది. ఈ ఎల్ఎన్టీ ఫైనాన్స్ లోని జూన్ క్వార్టర్ ఎండింగ్ నాటికి యుఎస్ బేస్డ్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ అయినటువంటి బెయిన్ క్యాపిటల్ వాళ్ళు నియర్లీ 4% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళు హోల్డ్ చేసినటువంటి 4% స్టేక్ లోని అప్రాక్సిమేట్లీ 6 crore షేర్స్ ని ఈచ్ షేర్ 129 రూపీస్ 75 పైసా చొప్పున ఈ రోజు బ్లాక్ డీల్ లో సెల్ చేయొచ్చు అని చెప్పి నిన్న నైట్ న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. అండ్ ఈ రోజు ఒక బ్లాక్ డీల్ కూడా జరిగింది. ఈ బ్లాక్ డీల్ లోని అప్రాక్సిమేట్లీ 2% స్టేక్ అయితే హ్యాండ్స్ చేంజ్ అవ్వడం జరిగింది. ఒకవేళ ఈ బ్లాక్ డీల్ లో బెయిన్ క్యాపిటల్ వాళ్ళే సెల్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఎవరు బై చేశారన్నది మనం చూడాలి. ఈ బ్లాక్ డీల్ రిలేటెడ్ గా బయర్స్ అండ్ సెల్లర్స్ ఇన్ఫర్మేషన్ మనకి ఈ రోజు నైట్ గా అప్డేట్ అవుతుంది. యాక్చువల్లీ రోజు ఇలాంటి మల్టిపుల్ బ్లాక్ డీల్స్ జరుగుతుంటాయి. కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అయితే ఈ బ్లాక్ డీల్ లో బయర్ సెల్లర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ డే ఒకవేళ వీలైతే షేర్ చేయమని అడుగుతున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ప్రాబ్లం లేదు, కాకపోతే అన్ని బ్లాక్ డీల్స్ రిలేటెడ్ షేర్ చేసినట్లయితే వీడియో లెంత్ పెరిగిపోతుంది కదా, అందుకని షేర్ చేయట్లేదు. మీకు మన టెలిగ్రామ్ ఛానల్ మార్నింగ్ చూసారంటే 6:45 నుంచి 8:45 టైం బిట్వీన్ మనకి బ్లాక్ డీల్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది పోస్ట్ చేస్తూ ఉంటాం. ఒకవేళ మీరు ఎవరైనా చూడాలనుకున్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్లో ఆ బ్లాక్ డీల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ని ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ ఆయిల్ అండ్ ఆయిల్ ఫ్రీ కంప్రెసర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఎల్గి ఎక్విప్మెంట్ స్టాక్ లో ఈ రోజు మార్నింగ్ నుంచి పాజిటివ్ మొమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ ఎల్గి ఎక్విప్మెంట్స్ వాళ్ళకి జూలై మంత్ లో సీమెన్స్ దగ్గర నుంచి ఒక కాంట్రాక్ట్ రిలేటెడ్ గా ఎల్ఓఏ వచ్చింది. ఈ ఎల్ఓఏ లో భాగంగా వీళ్ళు సీమెన్స్ కి 2400 ఎయిర్ స్క్రూ కంప్రెసర్స్ అండ్ 1200 ఆక్సిలరీ కంప్రెసర్స్ ని 10 years పాటు సప్లై చేసి 35 years పాటు మెయింటైన్ చేయవలసి ఉన్నది. ఈ ఆర్డర్ రిలేటెడ్ గా నిన్న వీళ్ళు సీమెన్స్ వాళ్ళతోని ఎల్ఓఐ అంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్ ని సైన్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఎల్ఓఐ సైన్ చేశారంటే ఈ ఆర్డర్ ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దీంతోనే ఈ రోజు సెషన్ లో మనకి ఎల్గి ఎక్విప్మెంట్ స్టాక్ లో మార్నింగ్ నుంచి పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ లోరస్ ల్యాబ్స్ రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్ లోరస్ ల్యాబ్స్ వాళ్ళు లోరస్ బయో ప్రైవేట్ లిమిటెడ్ లోని అడిషనల్ గా 37,641 ఈక్విటీ షేర్స్ ని పర్చేస్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీంతో లోరస్ బయో ప్రైవేట్ లిమిటెడ్ లోని లోరస్ ల్యాబ్స్ యొక్క షేర్ హోల్డింగ్ 87.58% కి పెరగనున్నది. ఈ ఎక్విజిషన్ కి వీళ్ళు టోటల్ గా 71.6 crores ని స్పెండ్ చేయబోతున్నారు. ఇది ఎక్విజిషన్ రిలేటెడ్ గా ఉన్నటువంటి అప్డేట్ అయితే కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వాళ్ళు లోరస్ ల్యాబ్స్ యొక్క రేటింగ్ ని డౌన్ గ్రేడ్ చేస్తూ సెల్ రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ ని 300 రూపీస్ గా ఫిక్స్ చేయడం జరిగింది. దీనికి వీళ్ళు చెప్తున్న రీజన్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ 24 Q1 లోని వీళ్ళు బ్యాడ్ రిజల్ట్స్ ని పోస్ట్ చేసిన దగ్గర నుంచి చూసినా కూడా లోరస్ ల్యాబ్ స్టాక్ 20% పెరిగిందని, ఈ రిజల్ట్స్ బాగోకపోయినా స్టాక్ పెరగడానికి రీజన్ ఏంటంటే వీళ్ళ సింథసిస్ బిజినెస్ ఉన్నది కదా, దీనిలోని ట్రాక్షన్ కనపడొచ్చని మార్కెట్ యాంటిసిపేట్ చేయడంతోనే మనం ఈ ర్యాలీ చూసినట్లుగా. బట్ ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళ సింథసిస్ సేల్స్ లోని డౌన్ సైడ్ రిస్క్స్ ఉన్నాయని చెప్పి వీళ్ళు అనుకుంటున్నట్లుగా. అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ని బట్టి చూసినట్లయితే లోరస్ సింథసిస్ సెగ్మెంట్ సింజన్ తో కంపేర్ చేస్తే 25% ప్రీమియం లో ట్రేడ్ అవుతున్నదని, అండ్ ప్రెసెంట్ వీళ్ళకి ఉన్నటువంటి క్యాపబిలిటీస్ అండ్ స్కేల్ ని బట్టి మనం చూసినట్లయితే ఈ వాల్యుయేషన్ ఏదైతే ఉందో దీన్ని జస్టిఫై చేయడం చాలా డిఫికల్ట్ అని షేర్ చేస్తూ లోరస్ ల్యాబ్స్ యొక్క రేటింగ్ ని వీళ్ళు డౌన్ గ్రేడ్ చేసి సెల్ రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ ని 300 రూపీస్ గా ఫిక్స్ చేయడం జరిగింది. సో కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ దగ్గర నుంచి ఈ సెల్ రేటింగ్ రావడంతో మార్నింగ్ నుంచి కూడా లోరస్ ల్యాబ్స్ లోని కొంత ప్రెషర్ అయితే కనపడింది. నెక్స్ట్ బర్జర్ పెయింట్స్ వాళ్ళు రీసెంట్ గా వాళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ అనౌన్స్ చేశారు కదా. ఈ బోనస్ ఇష్యూలో భాగంగా రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ బర్జర్ పెయింట్స్ యొక్క 5 షేర్స్ ఉంటాయో వాళ్ళకి ఒక షేర్ ని వీళ్ళు బోనస్ గా ఇష్యూ చేయబోతున్నారు. ఈ బోనస్ ఇష్యూ రిలేటెడ్ గా వీళ్ళు రికార్డ్ డేట్ ని 23rd September గా ఫిక్స్ చేయడం జరిగింది. అంటే మీలో ఎవరైనా ఒకవేళ ఈ బోనస్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే 23rd September నాటికల్లా మీ డీమ్యాట్ అకౌంట్ లోని ఈ షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. నెక్స్ట్ హిండాల్కో వాళ్ళు ఇటలీ బేస్డ్ మెట్రా ఎస్పీఐ అనేటువంటి కంపెనీతోని టెక్నాలజీ పార్ట్నర్షిప్ ని సైన్ చేశారు. ఈ మెట్రా అనేటువంటి కంపెనీకి స్ట్రక్చర్డ్ అండ్ వాల్యూ యాడెడ్ అల్యూమినియం ఎక్స్ట్రాక్షన్ ప్రొడక్షన్ లోని చాలా ఎక్స్పర్టీస్ ఉన్నది. ఈ కంపెనీతోని హిండాల్కో వాళ్ళు పార్ట్నర్షిప్ ద్వారా మన ఇండియాలోని హై స్పీడ్ అల్యూమినియం రైల్ కోచెస్ ని వీళ్ళు బిల్డ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. సో ఈ లైట్ వెయిట్ అల్యూమినియం కోచెస్ ని ప్రొడ్యూస్ చేయడం ద్వారా ట్రైన్స్ యొక్క స్పీడ్ ఇంప్రూవ్ అవుతుందని, అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా హై స్పీడ్ ట్రైన్స్ ని తీసుకురావడానికి అయితే స్ట్రాంగ్ గా ప్రయత్నిస్తున్నారు కదా. సో దీనిలో భాగంగా వీళ్ళు ఈ కంపెనీతో పార్ట్నర్షిప్ అయ్యి మన కంట్రీలోని ఈ హై స్పీడ్ అల్యూమినియం రైల్ కోచెస్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ చోళమండలం ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా సిఎన్బిసి వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ చోళమండలం ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఈ వీక్ లోని క్యూఐపీ రూట్ లోని 2000 crores ఫండ్ రైజ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, అండ్ క్యూఐపీ యొక్క బేస్ ప్రైస్ ని వీళ్ళు 1140 రూపీస్ పర్ షేర్ గా ఫిక్స్ చేసే
చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి షేర్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ చోళమండలం ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ బోర్డు ఆగస్ట్ 1 రోజున మీట్ అయ్యి 1 or more ట్రెంచెస్ లోని QIP రూట్ లో 4,000 crores ఫండ్ రైజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగానే ఇప్పుడు 2,000 crores QIP అయితే వీళ్ళు ఫ్లోట్ చేయబోతున్నట్టుగా CNBC వాళ్ళు షేర్ చేయడం జరిగింది. దీని రిలేటెడ్ గా చోళమండలం ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏదైనా అఫీషియల్ కమ్యూనికేషన్ వస్తుందేమో చూడాలి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.